డిజిటల్ మార్కెటింగ్లో శాలరీస్ ఎలా ఉంటాయి? బీటెక్ ఫ్రెషర్, డిగ్రీ ఫ్రెషర్ స్లోగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది. సాఫ్ట్వేర్లో హై శాలరీ స్టార్టింగ్లో ఉంటుంది, మెల్లిమెల్లిగా గ్రో అవుతుంది. 10,000కి నేను ఎట్లా బతకాలి సార్? ఒక కంపెనీ నీకు ₹1,00,000 ఎందుకు ఇస్తుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు విధంగా కోర్స్ నేర్చుకున్నావు. నా స్టూడెంట్స్ 10,000కి స్టార్ట్ చేసినారు. ఫ్రెషర్ కానీ 25,000 కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా. జాబ్ వచ్చినప్పుడే సక్సెస్ కాదు. మై స్టూడెంట్స్ ఆర్ ఇన్ 20-25 lakhs ప్యాకేజెస్. అలాంటిది 5 years ఎక్కడ ఉంటావు చూడండి. నేను చెప్పిన నంబర్స్ అన్ని ఫ్యాక్ట్స్ ఇవి. వాళ్ళకి ఫాస్ట్గా డబ్బులు రావాలి. ఆన్లైన్ మనీ ఫ్రాడ్ లో వెళ్ళిపోతారు, మోసపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. బట్ వీళ్ళందరూ రిగ్రెట్ అవుతారు. ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. క్లయింట్ విల్ గివ్ యూ 15,000 to 40,000. మంచి క్లయింట్ దొరుకుతాయి. సాఫ్ట్వేర్ లో ఆప్షన్ లేదు. లాగింగ్ చేసుకో, యూట్యూబ్ చేసుకో, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకో. డిజిటల్ మార్కెటింగ్లో శాలరీస్ ఎలా ఉంటాయి? చాలామంది అడిగే ఇంకో క్వశ్చన్ ఇది. సో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, సాఫ్ట్వేర్లో హై శాలరీ స్టార్టింగ్లో ఉంటుంది, బట్ అంత ఫాస్ట్గా ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ రివర్స్, స్లోగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది. మీరు ఫ్రెషర్, బీటెక్ ఫ్రెషర్, డిగ్రీ ఫ్రెషర్, ఇంకేదైనా ఫ్రెషర్ అనుకోండి. శాలరీస్ ఎలా ఉన్నాయంటే పర్ మంత్ 10,000, 15,000, 20, మ్యాక్స్ 25. చాలామంది అంటారు 10,000కి నేను ఎట్లా బతకాలి సార్ అని చెప్పేసి, హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో. బట్ యు నో వాట్, ఏదైనా జెన్యూన్ ఉన్నది ఒకటేసారి ₹1,00,000 రాదండి. మెల్లిమెల్లిగా గ్రో అవుతారు. ఒక కంపెనీ నీకు ₹1,00,000 ఎందుకు ఇస్తుంది? నీ దగ్గర ఎంత స్కిల్ సెట్ ఉందనేది. కాబట్టి వాళ్ళు చెక్ చేస్తారు. స్టార్టింగ్ 3 to 6 months తక్కువ సాలరీ అయినా పనిచేయండి. 10,000 వస్తుందని చెప్పట్లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు విధంగా కోర్స్ నేర్చుకున్నావు. నా స్టూడెంట్స్ 10,000కి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 15,000కి చేస్తున్నవారు, ఫ్రెషర్ కానీ 25,000 కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా. సో డిఫరెన్స్ ఏంటి? నీ మీద డిపెండ్ అయింది. కాబట్టి కష్టపడి మంచిగా నేర్చుకో. 25,000 వస్తే సంతోషం, 10,000 వచ్చినా నో ప్రాబ్లం. హార్డ్ వర్క్ చేయండి. జాబ్ వచ్చినప్పుడే సక్సెస్ కాదు, అక్కడ నుంచి నీ డే స్టార్ట్ అవుతుంది. హార్డ్ వర్క్ చేస్తే కంపెనీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది, డెఫినెట్గా గ్రోత్ ఇస్తుంది. 6 monthsలోనే గ్రోత్ ఇస్తుంది. 1 yearలో యూ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ 30+ దాటిపోతావు. అలాంటిది 5 years ఎక్కడ ఉంటావు చూడండి. మై స్టూడెంట్స్ ఆర్ ఇన్ 20-25 lakhs ప్యాకేజెస్. 10,000కి స్టార్ట్ చేసిన వాళ్ళు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఎవరు రావాలనుకున్నా హార్డ్ వర్కర్ అయిన వాళ్ళు రావాలి, ఓపిక ఉన్న వాళ్ళు రావాలి. లాంగ్ రన్లో బాగుంటుంది. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఓపిక ఉండదు, వాళ్ళకి ఫాస్ట్గా డబ్బులు రావాలి. వీళ్ళంతా కూడా ఆన్లైన్ మనీ ఫ్రాడ్లో వెళ్ళిపోతారు. వీళ్ళకి అది కావాలి, మోసపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. కొందరు 6 months చేస్తారు, ఇందులో గ్రోత్ లేదని చెప్పేసి ఇంకేదో కోర్స్ నేర్చుకోవడము, బ్యాక్ డోర్ వెళ్దాం, ఇలాంటివి చాలా చూసాను నేను. బట్ వీళ్ళందరూ రిగ్రెట్ అవుతారు. ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. ఓపిక పట్టండి, చాలా బాగుంటుంది. 10,000 వస్తుందని అనుకోకండి. వన్ మోర్ గుడ్ థింగ్ బై, 10,000 వస్తుంది జాబ్ నీకు. ఓకే, 8 hours జాబ్ చేసినావు, 2 hours ట్రాఫిక్ అనుకో, 10 hours, 6 hours స్లీప్ చేస్తావు, 16 hours, ఇంకో 2 hours సరదాగా అనుకో, 6 గంటల టైం ఉంది నీకు. ఇంకా 6 గంటల్లో ఫ్రీలాన్సింగ్ చేయి, ఒక క్లయింట్ని గ్రాప్ చేయి. క్లయింట్ విల్ గివ్ యూ 15,000 to 40,000. మంచి క్లయింట్ దొరుకుతాయి. ఉంది కదా, నీకు ఆప్షన్ ఉంది కదా. సాఫ్ట్వేర్లో ఆప్షన్ లేదు, ఎక్కడ నీకు ఆప్షన్ లేదు, ఇందులో ఆప్షన్ ఉంది. డబ్బులు సంపాదించడానికి చాలా విధాలు ఉన్నాయి, నీ డిజైర్ ఎంత ఉందో అంత. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్లాగింగ్ చేసుకో, యూట్యూబ్ చేసుకో, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకో. వేస్ ఆర్ దేర్. ఐవ్ సీన్ సమ్ స్టూడెంట్స్ మల్టిపుల్ వేస్ చేసి పర్ మంత్ 30,000 చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెషర్స్గా. కాబట్టి నేను చెప్పిన నంబర్స్ అన్ని ఫ్యాక్ట్స్ ఇవి. మీరు ఈ ChatGPTకి వెళ్ళి అడగండి, అది ఇదే ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి ఫ్యూచర్ నాకు డిజిటల్ మార్కెటింగ్లో ఉంది, నాకు ఓపిక ఉంది, 10,000 అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా రండి. ఈ కోర్స్ ఎట్లా నేర్చుకోవాలంటే 2 ways చెప్తాను నీకు. యూట్యూబ్లో నేను మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టిన ఫుల్ కంటెంట్. స్టూడెంట్కి ఏం నేర్పించింది అదే నేర్పిస్తాను. మీరు అది చూసి నేర్చుకోండి. కాకపోతే ప్రాక్టీస్ బాగా చేయాలి, వింటే రాదు. సార్ నాకు అంత సెల్ఫ్ డిసిప్లిన్ లేదు, నాకు మెంటర్ కావాలనుకుంటే మాత్రం odmt.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి. మా కౌన్సిలర్స్ మాట్లాడతారు, మీకు ఒక ఫ్రీ డెమో ఇస్తారు, 3 free ట్రయల్ క్లాస్ వింటారు. విన్న తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.